నువ్వు పర్ఫెక్ట్ కెమెరా కోసం వెయిట్ చేస్తున్నావు, పర్ఫెక్ట్ మైక్ కోసం వెయిట్ చేస్తున్నావు, పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావు, నీ యొక్క ఫేస్ స్ట్రక్చర్ బాగలేదని వెయిట్ చేస్తున్నావు. అక్కడ ఎవరో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, నీకంటే 10 స్టెప్స్ అహెడ్ గా ఉన్నారు. నువ్వేమో అక్కడే ఉన్నావు, నా కాడ ఏ ఫెసిలిటీస్ లేవని. నీ కాడ ప్రతి ఒక్కటి ఉన్నాయి, నువ్వు జస్ట్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు, ఇన్స్టాలో కూడా స్క్రోల్ చేస్తారు. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని. ఒక 2, 3, 4, 10 రోజులు చేస్తారు డైలీ వీడియోస్. ఆ తర్వాత వాళ్ళు క్విట్ అవుతారు, వాళ్ళ కాడ కన్సిస్టెన్సీ ఉండదు. నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ కావాలంటే 1 year 2 year పడుతుంది. నీ యొక్క భయం ఏంటంటే నీ యొక్క వాయిస్ బాగుండదు, నీ యొక్క ఫేస్ బాగుండదు, ఇవన్నీ నువ్వు పట్టించుకోవు. ఇతరులు ఏమనుకుంటారన్న ఒక నెగిటివ్ ఆలోచనతోనే నువ్వు స్టార్ట్ చేయవు, వాళ్ళ యొక్క జడ్జిమెంట్ తోనే నువ్వు స్టార్ట్ చేయవు. వాళ్ళు ఏమనుకుంటారన్న ఒక చిన్న ఆలోచన, దీనివల్ల చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్విట్ అవుతారు మిడిల్లోనే. నేను నీకు ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. నెంబర్ 1, నువ్వు ఫస్ట్ ఒక ట్రైపాడ్ కొనుక్కోవాలి, ఒక మైక్ కొనుక్కోవాలి. అది కాక నీ యొక్క రూమ్ లో బాగా వెలుతురు వచ్చేట్లు చూసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఒక నీచ్ సెలెక్ట్ చేసుకో, నీకు బాగా తెలిసిన విషయం, నీకు దాని మీద చాలా నాలెడ్జ్ ఉండాలి, నీకు దాని మీద చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఒక బుక్ తీసుకో, నీకు తెలిసినంత ఐడియాస్ గా రాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో రీసెర్చ్ చెయ్యి. యూట్యూబ్, ఇన్స్టా, గూగుల్, ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రీసెర్చ్ చెయ్యి, నీకు మొత్తం డేటా అంతా దొరుకుతుంది. మొబైల్ ఫోన్ లో అయితే ఇన్షాట్, క్యాప్ కట్ వంటి అప్లికేషన్స్ వాడు. మరి పీసీ, ల్యాప్టాప్ వంటి దాంట్లో అయితే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ డావెన్సీ, ప్రీమియర్ ప్రో, అటువంటి దాంట్లో వాడు. నువ్వు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ అంకుల్ చూస్తాడు, అతడు చూస్తాడు, ఇతడు చూస్తాడు అనుకుంటే నువ్వు స్టార్ట్ చేయలేవు. వాళ్ళు ఉన్నప్పుడే స్టార్ట్ చేయి. మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తారు. నువ్వు ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఏమన్నా నీకు మనీ ఇస్తున్నారా, ఫుడ్ పెడుతున్నారా? నీ యొక్క ప్యాషన్ కోసం నువ్వు ట్రై చేస్తున్నావు. ఫస్ట్ వీడియో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, నీ యొక్క వీడియో ఎవరు చూడరు, దానికి ఎవరు లైక్ కొట్టరు, కమెంట్ చేయరు, ఏమీ చెయ్యరు. నీ యొక్క ఫస్ట్ 10 వీడియోలు నువ్వు క్రికెట్ ఆడతావు కదా, ప్రాక్టీస్ మ్యాచ్ లాంటివి, నువ్వు జస్ట్ దానికి అడాప్ట్ కావడానికి ఈ యొక్క ఫస్ట్ 10 వీడియోలు నువ్వు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. నువ్వు చిన్నగా 50 వీడియోలు అప్లోడ్ చేస్తావు. ఆ తర్వాత నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నువ్వు పబ్లిక్ లో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటావు. నువ్వు ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ గా మారే ప్రాసెస్ లో ఉంటావు. నువ్వు ఈ రోజే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టు, రేపు అన్నది లేదు, నెక్స్ట్ మంత్ అవన్నీ లేవు. ఇప్పుడే స్టార్ట్ చెయ్యి. ఎడిటింగ్ రాకపోయినా నువ్వు జస్ట్ కెమెరా ముందల మాట్లాడడం చాలు. నువ్వు మాట్లాడుతున్నావంటే చాలు. నువ్వు నీ యొక్క పీపుల్ తో ఎలా కనెక్ట్ కావాలని నేర్చుకో. నీకంటూ ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ అని ఉంటుంది, అది తెలుసుకో. అప్పుడు నువ్వు 10 వీడియోలు అప్లోడ్ చేసినా సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ కావాలన్నా, ఇన్స్టాగ్రామ్ లో సక్సెస్ఫుల్ కావాలన్నా ఫస్ట్ 3 seconds హుక్ నేర్చుకోవాలి. హాయ్ అందరూ ఎలా బాగున్నారు, ఇవన్నీ పనికిరావు, ఈ ట్రెండ్ ఎప్పుడో అయిపోయింది. నేను నీకు ఒక ఐడియా చెప్తాను, దాని ద్వారా నువ్వు బిలియనర్ అవుతావు. ఇలా చెప్తే నీ యొక్క ఆడియన్స్ కి క్యూరియాసిటీ పెరుగుతుంది, ఆ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూస్తారు. నీ యొక్క థంబ్నెయిల్, టైటిల్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు చెప్పే కంటెంట్ కి
దానికి మ్యాచ్ అయ్యేట్లు చూసుకో. అప్పుడు ఆడియన్స్ క్యూరియాసిటీతో ఆ యొక్క వీడియోని క్లిక్ చేస్తారు. అప్పుడు నీకు ఆడియన్స్ యొక్క రిటెన్షన్ పెరుగుతుంది. నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ కావాలంటే నీ యొక్క ఆడియన్స్ ని నీ యొక్క వీడియో మొత్తం చూసేట్లు చూసుకోవాలి. వాళ్ళతో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు నీ యొక్క వీడియోని చూస్తారు. కెమెరా ముందల ఇంకా భయం వేస్తుంటే ఫేస్లెస్ ఛానల్ క్రియేట్ చేయి. నీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో హెల్ప్ అని పెట్టు. నేను నీకు రిప్లై ఇస్తాను, నిన్ను గైడ్ చేస్తాను. నీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తావు, దానికంటే సెకండ్ వీడియో నువ్వు బెటర్ కావాలి, థర్డ్ వీడియో దానికంటే బెటర్ కావాలి. ఇలా డైలీ ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. నువ్వు పీపుల్ తో కనెక్ట్ అవ్వాలి. గోల్స్ పెట్టు, కమెంట్స్ లో ఏదో ఒకటి పెట్టు, పిన్ చెయ్యి. ఇలా వాళ్ళతో ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో ఎంగేజ్ కా. అప్పుడు ఆడియన్స్ నీ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అప్పుడు నీ యొక్క ఛానల్ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. నువ్వు కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు నీకు కలిగే నెగిటివ్ థాట్స్, నీకు కొన్నిసార్లు టాపిక్ దొరకదు, నువ్వు ఏం అప్లోడ్ చేయాలో తెలియదు, నీకు స్క్రిప్ట్ దొరకదు, నువ్వు వీడియో అప్లోడ్ చేస్తే నీకు వ్యూస్ రావు. అప్పుడు నీ యొక్క మైండ్ లో నెగిటివ్ థాట్స్ వస్తాయి. యూట్యూబ్ క్విట్ అవుదామా అని ఈ యొక్క మైండ్ సెట్ తో ఉంటావు. ఈ యొక్క మైండ్ సెట్ ని అవాయిడ్ చేసుకో. నీ యొక్క వీడియోకి 10 లైకులు వచ్చినా నువ్వు రియల్ వరల్డ్ లో ఆలోచించు. 10 మంది నీ యొక్క వీడియోని లైక్ చేస్తున్నారు. ఇది పెద్ద నెంబర్ మిత్రమా, తక్కువ అంచనా వేయకు. నువ్వు వీడియోస్ తీసేటప్పుడు నువ్వు చాలా అద్భుతంగా తీస్తావు, ప్రతి ఒక్కటి చేస్తావు. కానీ నీ యొక్క ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ బాగలేదు, వాయిస్ బాగలేదు, ఇలా ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళు ఎప్పటి వరకు చెప్తారంటే నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు చెప్తూనే ఉంటారు. నీకు యూట్యూబ్ లో వచ్చే పెద్ద సమస్య ఏంటో తెలుసా? కంపారిజన్. ఒకడు 10 వీడియోలు పెట్టింటాడు, వాడికి 50K 100K సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఒకటి ఆలోచించు, నువ్వు చాప్టర్ 1 లో ఉన్నావు, వాడి చాప్టర్ 100 లో ఉన్నాడు. వానికి అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంది ఆ యొక్క నీచ్ లో పర్టికులర్ టాపిక్ మీద. నువ్వు సక్సెస్ కావాలంటే సర్టెన్ పీరియడ్ వరకు వర్క్ చేయాలి. నువ్వు వీడియోస్ కంటిన్యూగా 6 months చేస్తావు, అప్పటికి కూడా నీకు మానిటైజేషన్ కాదు. కొన్నిసార్లు 1 year అయినా కూడా నీకు మానిటైజేషన్ కాదు. ఇలా డిమోటివేట్ కాకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు ఈ యొక్క వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ తీస్తారో లేదో మీ యొక్క చాయిస్. ఓకే, బాయ్.